హలో నమస్తే. రామ్ గోపాల్ వర్మ గారి ప్రపంచం రామోయిజంకి స్వాగతం. గత కొన్ని వారాల్లో ఎన్నో సాంఘిక సామాజిక అంశాలపై రామ్ గోపాల్ వర్మ గారి ఐడియాలజీ ఏంటో తెలుసుకుంటూ వచ్చాం. ఇవాళ మాట్లాడబోతున్న అంశం బహుశా మోస్ట్ బ్యాండ్ వర్డ్. ఈ పదం చెప్పంగానే అందరూ చెవులు మూసుకుంటారు, అమ్మో అంటారు. అదే కామం. లిటరల్గా చూస్తే వర్డ్కి అర్థం కోరిక. కానీ కాంటెక్స్చువల్గా మనం వాడే దాన్ని బట్టి దీనికి శృంగారపరమైన కోరికతో ముడిపెట్టారు కనుక కామం అనగానే అందరూ ఇదొక పెద్ద సిన్ అన్నట్టు చూస్తారు, ముఖ్యంగా మన సమాజంలో. వర్మ గారు నమస్కారం అండి. మీరు ఒప్పుకుంటారా ఈ విషయం? కామం అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి. ఇట్ ఇస్ సెక్స్ అండ్ బేసిక్లీ ద పాయింట్ ఏంటంటే మీరు చెప్పింది ఎంత కరెక్ట్. అది ఇప్పుడు సెక్స్ అనేది ఒక నేచర్లోంచి వచ్చింది. అది మనిషి క్రియేట్ చేయలేదు, ఒక పర్టికులర్ వ్యక్తి కానీ ఒక గ్రూప్ కానీ క్రియేట్ చేయలేదు. ఒక ఆపోజిట్ సెక్సెస్ మధ్యన అట్రాక్షన్ అనేది ఇట్ ఈస్ ద బేసిక్ బెయిన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, కంటిన్యూషన్ ఆఫ్ స్పీసీస్ అనే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది అది. అప్పుడు కంటిన్యూషన్ ఆఫ్ స్పీసీస్ అనేది ఒక జంతువు అవ్వచ్చు, ఒక మనిషి అవ్వచ్చు, ఇంకొక ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి పిల్లలు పుట్టడంతో వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేసి వాళ్ళు పోయిన తర్వాత స్పీసీస్ కంటిన్యూ అవ్వటానికి ఈజ్ ద పాయింట్. కానీ దానికి ఇన్సెంటివ్ కోసం సెక్షువల్ ప్లెజర్ అనేది నేచర్ క్రియేట్ చేసింది. ఎందుకంటే సెక్షువల్ ప్లెజర్ అనేది లేకపోతే ఒక అబ్బాయి అమ్మాయి కోపులేట్ చేయరు. సో వాళ్ళు దే హ్యావ్ సెక్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది ప్లెజర్. దానితో ఒక బై ప్రోడక్ట్గా ఒక పిల్లో పుట్టడం అనేది జరుగుతుంది. సో ఇన్సెంటివ్ అనేది ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దట్ ఈస్ నేచర్ డ్రివెన్. కానీ దానికి మనం సోషల్ ఆస్పెక్ట్లో ఒక ఫ్యామిలీ ఓరియంటేషను, లేకపోతే దేవుడు, లేకపోతే ఇలా చూడకూడదు అని ఒక ఆర్డర్ రావటానికి కొన్ని కల్చర్స్లో రిలేటివ్గా నేను చెప్పేది, ఒక కల్చర్లో ఎక్కువ ఉండొచ్చు, ఒక కల్చర్లో తక్కువ ఉండొచ్చు. అదంటే తప్పు, అది కేవలం దాన్ని ప్లెజర్ కోసం చేయకూడదు అనే ఒక గిల్ట్ ఫీలింగ్ని అడాప్ట్ చేశారు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ జూమ్ అవుట్ చేసి దాని మీరు ఆస్పెక్ట్ చూస్తే సెక్స్ థింగ్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ క్రియేటెడ్ బై గాడ్. యా, దట్స్ మై ఒపీనియన్ ఆన్ ఇట్. కామం శృంగారం రెండింటికి తేడా ఏంటంటారు? సో ఐ థింక్ దే డోంట్ వాంట్ టు సే ద వర్డ్. ఇప్పుడు నేను ఒక ఉదాహరణకి ఒక చాలా ఫేమస్ కేసు అయింది అమెరికాలో, కోర్ట్ కేసు. ఒక పర్టిక్యులర్ వర్డ్ అంటే అది నాకు ఛానల్లో అది అలౌ చేస్తారో లేదో తెలియదు అనే మాట వాడాడు ఒక రైటర్, చాలా ఫేమస్ రైటర్ అతను. దాని మీద దానికి ఒక కేసు పెడితే ఆ వర్డ్ వాడిన మొలాన ఒక అబ్సీనిటీ కిందకు వచ్చింది ఆ పర్టిక్యులర్ దాంట్లో. అప్పుడు లాయర్ ఏం ఆర్గ్యూ చేశాడంటే సెక్స్ అనేది వేరు, మేకింగ్ లవ్ అనేది వేరు, అనేది వేరు. ఈ వర్డ్లో ఉన్న ఒక ఏ లాంగ్వేజ్లో ఏ వర్డ్ అయినా మీకున్న ఒక ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు ఈ వర్డ్ తప్పు అనుకుంటే మీరు వేరే వర్డ్ దాన్ని క్రియేట్ చేసేవాళ్ళు. కానీ ఆ ఫీలింగ్ని సప్రెస్ చేయడం అనేది ఒక ఇండివిజువల్ ఫ్రీడమ్ని సప్రెస్ చేయడం అవుతుంది. సో ఏ వర్డ్ అయినా దాంట్లో ఉన్న ఇంటెన్సిటీ బట్టి దాని వాల్యూ ఉంటుంది. కానీ వర్డ్ బై ఇట్ సెల్ఫ్ క్యాన్ నెవర్ బి అబ్సెంట్. సేమ్ థింగ్ థాట్ ఆల్సో. ఒక మనిషికి ఒక మగవాడు ఒక అమ్మాయి మీద కోరిక వచ్చింది. ఆ కోరిక అనేది ఫీలింగ్. అది ఆ కోరికతోటి తనని వెళ్ళి ఏమైనా చేశాడా, తను బలవంతం చేశాడా అనేది ఒక క్రైమ్ అవుతుంది. ఇంకొక మనిషి ఫ్రీడమ్ అని మీరు దాన్ని ఆపేసినట్టు అవుతుంది. కానీ కోరిక అనేది ఫీలింగ్, అది పోవటం అనేది జరగదు. కోరికను కంట్రోల్ చేయటంలో మీకు ఒక బాధ్యత అనేది ఉంటుంది. కానీ ఆ కోరిక మీలో ఉన్నప్పుడు దానికి మీరు అనుభవించడం, ఆనందించడం అనేది తప్పు కాదని నా ఫీలింగ్. సో forgive me for saying this. Yeah. Emotional prostitution is not wrong. Yeah. Mental prostitution is not first wrong. of all, what is prostitution? Prostitution అనేది మనకి I think it is just a word created ఒక moralistic aspect, legal aspectలో. అంటే నాకు ఇంకా గుర్తుంది, ఒక దాసనారాయణ గారి సినిమా అనుకుంటా, మురళీమోహన్ జయసుధ్ గారు కళ్యాణి అన్న ఒక సినిమా. సో తను క్లాసికల్ సింగర్ అయ్యి ప్లేబ్యాక్ సింగర్ సినిమాల్లో అయితే పాటలు పాడినప్పుడు డబ్బులు ఇస్తారు. అంటే మురళీమోహన్ క్యారెక్టరు ఒళ్ళు అమ్ముకోవటానికి గొంతు అమ్ముకోవటానికి తేడా ఏంటి అంటే, మీలో ఉన్న ఒక కమర్షియల్ రీజన్ కోసం అమ్ముకుంటున్నారు అనేది యూఆర్ లుకింగ్ డౌన్ అపాన్. దట్ ఈస్ అ క్యారెక్టర్ వాట్ ఈ సేస్. కానీ అదే మీరు థాట్ ఎక్స్టెండ్ చేస్తే ప్రతి వాళ్ళకి ఒక పర్టికులర్ పవర్, మగవాడికి మసిల్స్ ఉంటాయి, లేకపోతే గన్ ఉంటుంది, లేకపోతే ఒక రకమైన మగవాడికి సాధించిన కొన్ని ఆస్పెక్ట్స్, అందుకని మనం మగవాడు అంటాం. ఆడుకున్న ఎట్రిబ్యూట్స్ అనేది తన వెల్త్. అది అమ్మాయికి తన సెక్షువాలిటీ, తన అందం, తనలో మగవాడు ఏమైతే కోరుకుంటాడో అది ఆ అమ్మాయి వెల్త్. సో ప్రతి ఒక్కళ్ళు ఆ వెల్త్ని ఇచ్చిపుచ్చుకోవటంలో మొత్తం సొసైటీ అంతా నడుస్తుంది. ఆల్ దట్ ఈస్ ఎ గివ్ అండ్ టేక్, ఎస్పెషల్లీ ఇన్ ఎ డెమోక్రటిక్ ఫ్రీ కంట్రీలో. సో మీరు దానికి ఎవ్రీబడి అంటే ప్రాస్టిట్యూషన్ అని అనుకుంటే ఎవ్రీబడి ఈజ్ అ ప్రాస్టిట్యూట్. ఎందుకంటే నాలో ఉన్నది నేను ఇస్తున్నా, నా తెలివి ఇస్తున్నా, నేను ఒక సినిమాకి నా క్రియేటివ్ ఇమాజినేషన్ ఇస్తున్నా, దానికి నేను డబ్బులు తీసుకుంటున్నా.
కానీ So దానికి దీనికి ఏమి తేడా లేదు. తేడా అనేది ఆర్టిఫిషియల్ గా మనుషులు క్రియేట్ చేసింది. కానీ వాటికి పరిధులు పెట్టింది సమాజం. మీరు సమాజం బేసిస్ నే మీరు అదే క్వశ్చన్ అంటున్నా, చేస్తున్నారు. నేను క్వశ్చన్ చేయట్లేదు. నేను ఏమంటున్నానంటే వాళ్ళ పర్పస్ కోసం వాళ్ళు రిస్ట్రిక్షన్ ఫామ్ చేశారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు అర్లియస్ట్ మెమరీలో నేను ఐ వాజ్ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్. ఆ టైంలో నేను ఎప్పుడు అమ్మాయి అంటే నాకు ప్రేమ, నాకు సెక్షువల్గా నేను చూడను అమ్మాయిని అని అంటూ ఉంటే నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక మనిషి ఉన్నాడు, సత్యేంద్ర అని నా ఫ్రెండ్. తను అన్నాడు, రామ్ గోపాల్ నువ్వు అంటున్నావు నువ్వు కేవలం నీ హృదయంతో నువ్వు ప్రేమిస్తున్నావు, సెక్షువల్గా కాదు అని. ఒకవేళ ఆ అమ్మాయికి సెక్స్ అనర్హురాలు అనేది నీకు మెడికల్గా నీకు తెలిసిందంటే నీ ప్రేమ ఉంటుందా అన్నాడు. ఐ వాజంట్ షూర్ ఆఫ్ ది ఆన్సర్. ఎందుకంటే నేను కాన్షియస్గా ఆలోచించి ఉండకపోవచ్చు, కానీ ఎందుకు నేను ప్రేమించిన అమ్మాయి నేను సెక్షువల్గా కోరుకుంటున్నాను అనేది నా సమాజం నాలో పెట్టిన గిల్ట్ వల్ల నేను దాన్ని ఐఎమ్ ట్రైంగ్ టు సప్రెస్ ఇట్. దట్స్ వాట్ విల్ హ్యాపెన్. కామం ఉన్నా కూడా ప్రేమ దాన్ని కప్పిపుచ్చుకుని చెప్తున్నారు భ్రమపడుతూ. కామంని గిల్టీగా దాన్ని తక్కువ చూడాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ యాక్చువల్లీ మచ్ మోర్ నోబుల్ దెన్ ఎనీ అదర్ ఫీలింగ్ అని నేను చెప్తున్నాను. వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే ఇన్ వన్ వర్డ్, గిల్ట్ లేకుండా సెక్స్ని ఎంజాయ్ చేయాలి. ఏంటి ఆ స్టేర్ నాకు అర్థం కాదు. నేను ఐఎమ్ ట్రైంగ్ టు అబ్జర్వ్ వాట్ యూర్ సేయింగ్. గిల్ట్ లేకుండా అంటే అది ఎలా అదే సాధ్యం గిల్ట్, అదేదో తప్పు, అది ఇది అని అది ఎందుకు మీరు ఫీల్ అయ్యేదానికి అసలు ఎందుకు ఫీల్ అవుతున్నారో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని దానికి ఆన్సర్ తెచ్చుకోవాలి. కానీ ఇది తప్పు, అలా చేసాడు, ఇది చేసాడు అని ఒక నీజర్కి ఎమోషనల్ రియాక్షన్స్ ఉండకూడదు. అది నేను చెప్పేది. భార్యాభర్తల బంధాలన్నీ ఇదైపోతున్నాయి చాలా సందర్భాల్లో. ఇంట్లో భార్యకు తెలియకుండా వెళ్ళి గిల్ట్ లేకుండా నేను వర్మ గారు చెప్పారు కదా ఇవాళ అది ఎలాగో చేస్తారు. మనం చెప్పినా చేయకపోయినా వాళ్ళు చేస్తారు. ఎఫ్ఐఆర్స్ అనేది కామన్, మ్యారేజెస్ బ్రేకప్ అవడం కామన్, ఒక ఫిజికల్ రిలేషన్షిప్ అనేది వెళ్ళిపోవడం అనేది కామన్. అది మీరు నేను చెప్పినా చేయకపోయినా దానికి వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. బేసిక్ పాయింట్ ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఒక నేచర్ గివెన్ డిజైర్ని దానికి డ్యూ ప్లేస్ ఇచ్చి దాన్ని రెస్పెక్ట్ చేయాలి, కానీ దాన్ని కించపరిచి దానికి తక్కువగా చూడకూడదు. అది మెయిన్ పాయింట్. అది కేవలం మన చిన్నప్పటి నుంచి మన ట్రైన్ దాకా మీరు దీన్ని ఎపిసోడ్లో కామం అనగానే చెవులు మూసుకుంటారు, లేకపోతే ఒక షాక్ వచ్చేస్తుంది, ఒక బయట అనకూడని వర్డ్ అనేది ఒక ఇది వస్తుందని చెప్పారు కదా. ఎందుకంటే అది యూఆర్ ప్రోగ్రామ్ టు థింక్ లైక్ దట్.